నేను ప్రతి సంవత్సరం చేనేతలకు కంటి పరీక్ష శిబిరం ఒక రోజులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. కాదంటే చేనేతల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ఆలోచన చేయడం జరిగింది. రెండు రకాలుగా నేను చేనేతకు సంబంధించిన కంటి డాక్టర్గా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జాతీయ జనోద్యమం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 7/8/26 ఆ రోజు ఎందుకు మొదలుపెట్టారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమం ప్రారంభించే రోజు. దాని తర్వాత ఖాదీ ఉద్యమం ప్రారంభమైంది. చేనేతలకు గర్వకారణం ఏమిటి అంటే ఖాదీ ఉద్యమం కూడా స్వాతంత్ర ఉద్యమంలో భాగమైంది. ఈ నేపథ్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం 2015 నుండి జరుపుకుంటున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ప్రారంభించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మోడీ గారు వారణాసి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారణాసి కూడా చేనేతలకు సంబంధించినటువంటి నియోజకవర్గమే కాబట్టి మోడీ గారికి కూడా దీనిపైన చేనేతలపైన చాలా ప్రేమ ఉంది. ఆ విధంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఢిల్లీలోనే జరుపుతున్నారు. తర్వాత ముఖ్యంగా అవయవాల్లో మార్పులు వస్తాయి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చత్వారం వస్తుంది. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నేత అయినా, వ్యవసాయదారుడైనా ఎవరికైనా తప్పదు. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత మన వాళ్ళు చేసేవాళ్ళు కళ్ళజోడుకి పరీక్ష చేసుకునేటువంటి అవసరం ఉంది. తర్వాత ఒక త్వరమే కాకుండా కంటి సూత్రం మన ధర్మవరంలో విపరీతంగా కంటి